అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. పెద్దలు సామెత చెప్తా ఉండేవాళ్ళు, ఇద్దరు పతివ్రతలు కొట్టుకుంటేనంట వాళ్ళ మధ్య ఉన్న రంకంతా బయటపడిందంట. అంటే ఈ వర్డ్ వాడడానికి కొంచెం అసభ్యకరమైన ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఈ ఉదాహరణకి అచ్చుగుద్దినట్టుగా సరిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే 2019 ఎన్నికల వరకు కూడా నేను అన్న వదిలిన బాణాన్ని అంటూ వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన విజయం కోసం, వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం స్టార్ క్యాంపెయినింగ్ చేశారు. రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు, ప్రచారం చేశారు. తల్లిని పెట్టుకుని వెనక అండ్ వాళ్ళ భర్తను పెట్టుకుని, బైబిల్ని సంఖలో పెట్టుకుని చర్చిల్లో కూర్చుని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత సీన్ కట్ చేస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక అన్నహస్తం కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం తనకి రావాల్సిన ఆస్తి వాటాలో కూడా అన్న చేతులు ఎత్తేయడం షర్మిలకి మింగుడు పడలేదు. అంటే మనం ఇక్కడ వ్యక్తిగత అంశాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ కానీ, లేదంటే రాష్ట్రం సర్వనాశనం అవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి విజయం కోసం కానీ షర్మిల ఈరోజు పనిచేస్తా ఉన్నారు. నిన్నటి వరకు పనిచేశారు. ఈరోజు తెర మీదకి వచ్చేసి, అంటే తప్పు చేసిన వాళ్ళు తెలుసుకుని మంచిగా మెలగకూడదని మీరు అనొచ్చు. ఎస్, కరెక్టే మీరు అనేది. కానీ తాను చేసిన తప్పు తెలుసుకుని ఈరోజు మంచిగా నిజంగానే షర్మిల వ్యవహరిస్తుందా, లేదా దీని వెనక కూడా ఏమన్నా అన్న రాజకీయం ఉందా అనేది ఇంకా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఒకవేళ నిజంగా రాష్ట్రం కోసమే షర్మిల కనుక కాంగ్రెస్లో చేరి ఈరోజు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆమెను హర్షించాల్సిన అంశమే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఇందాక నేను మొదట్లో ఏదైతే సామెత చెప్పానో ఆ విధంగా ఈరోజు షర్మిల వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తూ ఉంటే దానికి రిప్లైగా పేటీఎం బ్యాచ్ను ఉపయోగించుకుంటూ తన పత్రికల్లో లేదంటే తన టీవీ ఛానల్లో షర్మిల మీద నెగిటివ్ వార్తలు రాస్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ షర్మిలాగా ఉన్న షర్మిలని ఈరోజు షర్మిల శాస్త్రం చేసేశారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపు ఒకలాగా, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకోలాగా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సమస్య మీద షర్మిల మాట్లాడుతూ ఉన్నారు. సరే, దాని వెనక ఎన్ని రాజకీయాలు పక్కనున్నా ఈరోజు మీరు దెబ్బలాడుకోవడం వల్ల కుటుంబాన్ని చీల్చింది మీరే అని చెప్పి షర్మిల చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సాక్ష్యం అమ్మాను ఆ దేవుడే అని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయనకి బెయిల్ రావడం కోసం నేను వెనక వదిన్ని పెట్టుకుని వెళ్ళాను అని చెప్పి షర్మిల చెప్తా ఉన్నారు. దానికన్నా ముందుగా వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ చేసిన ప్రచారం ఏంటి అంటే, ఈరోజు కాంగ్రెస్ లో షర్మిలకి పదవి రావడం కోసం అనిల్ కుమార్ ఎవరైతే షర్మిల భర్త ఉన్నారో ఆయన ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకున్నారని చెప్పి పేటీఎం బ్యాచ్ ప్రచారం చేస్తా ఉంది వార్త. దానికి కౌంటర్ గా షర్మిల చేసిన వార్త ఏదైతే కామెంట్ ఉందో మనం విన్నాం కూడా. ఎవరు వెళ్ళారో, పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి ఎవరెవరు వెళ్ళారో, ఎవరితో వెళ్ళారో అందరికీ తెలుసు. వదినమ్మను వెంట పెట్టుకుని ఆ రోజు నువ్వు జైల్లో ఉంటే నీ బెయిల్ కోసం మేము మాట్లాడడానికి వెళ్ళాము అని చెప్పి షర్మిల ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంకా ఎన్నొస్తాయో బయటికి వీళ్ళు ఇలా కొట్టుకుంటూ పోతే. మొత్తం గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో వీళ్ళు చేసిన దుర్మార్గపు ఆలోచన విధానాలు కానీ, వీళ్ళు దోచేసిన డబ్బంతా కూడా షర్మిల మరి వచ్చే రోజుల్లో బయట పెడుతుందేమో చూడాలి. బట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నదంతా కూడా బయటపడుతుందంట. ఈరోజు అదే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య జరుగుతున్న యుద్ధం చూడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉన్న అంశం. అట్ ద సేమ్ టైం ఆవిడ చెప్తా ఉన్నారు, సాక్షిలో తనకు కూడా వాటా ఉంది అని. ఇప్పటి వరకు ఏదైతే జగతి పబ్లికేషన్స్ మీద కోర్టులో కేసులు ఉన్నాయో, లేదంటే వాటి మీద అవినీతి అంశాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం భారతీరెడ్డి దీని అనుకున్నాము. ఈరోజు ఈ సాక్షిలో నాకు కూడా వాటా ఉంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే, నాన్న చెప్పారు నాకు వాటా ఉందని, నా వాటా ఉండి నా మీదే విష ప్రచారం చేయిస్తా ఉన్నారని చెప్పి షర్మిల గారు చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఏమన్నా వైఎస్ఆర్సీపీ భారతీరెడ్డి మీద నుంచి ఆ కేసుల్ని షర్మిల మీదకు మారుస్తుందేమో కొంత వేచి చూడాలి. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాలు మాత్రం షర్మిల రాకతో కొత్త పుంతలు తొక్కాయని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరూ ఇంకా బాగా మాటల యుద్ధం జరగాలి. రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ఏంటో, వీళ్ళ మధ్య జరుగుతున్న ఒప్పందాలేంటో అన్నీ బయటికి రావాలి. ప్రజలు అది గమనించాలి. ఓటుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి.